ఈ సంక్రాంతి సందర్భంలో తప్ప మిగతా సందర్భాల్లో పస్తులు ఉంటాడని ఆ గంగిరెద్దు ఎంటిమ్మడికి పోతే కనీసం పాటాకి పెట్టుకుంటారు, డోర్ పెట్టుకుంటారు. నీకేమైంది రద్దున్న పొద్దు రాకున్నావు, పని చేసుకోకపోయినావు. నీ అనుభవంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? చిన్నప్పటి కాడికి ఇదే బతుకైపోయింది, ఇట్లే ఉంటున్నాం. ఇక అది ఆడేసిన కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా దగ్గర తీసుకోలేదు. గంగిరెద్దును ఆడించడంలో ఏర్పడే కష్టాలేంటి? మన అదృష్టం తక్కువ కట్టుకున్న తొక్కినా చచ్చిపోకూడదు. ఓటు అడిగే సర్పంచులు ఉన్నారు, కానీ మమ్మల్ని ఓటు వేసినాక మమ్మల్ని పట్టించుకున్న నాయకులు ఉంటారు. ఇప్పుడు నా కొడుకు డిగ్రీ చదువుతుంది, దాన్ని పట్టించుకున్నాను లేదు, ఆయనకు ఏమి ఉపాధి లేదు. ఇక్కడికి వెళ్ళిపోండి, మరి మీరు ఆక్రమించుకుంటారేమో, నువ్వు కూర్చొని 4 నెలలు అవుతుంది నేను బతిరాడుకున్నాను. పెద్ద పెద్దలు ఆక్రమించుకుంటారు సార్ దాగలు. మలుచుకో ఎకరం 2 ఎకరాలు ఇచ్చినా. మీకు సరైన న్యాయం జరిగిందా బీసీ కమిషన్ ద్వారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి ప్రభుత్వం వీళ్లను క్రిమినల్ అని ముద్ర వేసి ఎక్కడోనక్కడ అరెస్ట్ చేసి జైళ్ళల్లో పెట్టి ఈ తిరగడం అనేది ఉండదు. దీన్ని తీసుకుపోయి బీసీ ఏలో పెట్టేద్దాము అని చెప్పి బీసీ ఏలో కలుపుతున్న సందర్భంలో అసలు మా పిల్లలకు గ్యాస్ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు లేరు, అసలు రిజర్వేషన్లు దక్కడం లేదు. స్థిర నివాసాలు లేనటువంటి పేదరిక జీవితంలో మేము సర్వే జరిపిండు, రిపోర్ట్ తయారు చేసే వరకు పుణ్యకాలం పూర్తయింది, ప్రభుత్వం దిగిపోయింది.